మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి నార్మల్ గా 20 ఇయర్స్ నుండి సాయి గారితో ఇప్పటి నుంచి అయితే మీరు కలిసి ఉన్నారు, అప్పటి నుండి కూడా రాజకీయాల్ని చూస్తూనే ఉన్నారు ఎలా జరుగుతుంది అని చెప్పి. మీ ఇంటికే చాలా మంది వస్తూ ఉంటారు. కానీ మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి డైరెక్ట్ గా అడుగు పెట్టింది అయితే ఆఫ్టర్ సాయి గారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ప్రెసెంట్ ఉన్న నాలెడ్జ్ తో ఒకవేళ ఎంపీ సీట్ ఇచ్చి మీరు గెలిస్తే కనుక ఎంతవరకు న్యాయం చేయగలను అనుకుంటున్నారు? ఇప్పుడు కాదండి, ఎప్పుడైనా నేను ప్రజలకు నా వంతుగా సాధ్యమైనంత వరకు నేను మంచి చెయ్యాలని రాజకీయాల్లోకి. ఎందుకంటే సాయి ఆశయం అది. నేను అదే చూశాను, మంచి చేయడమే చూశాను. ఇంకా వేరే ఏది చూడలేదు నా లైఫ్ జర్నీలో. ఈ రాజకీయాలంటే ఎన్నో ఉండొచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ కోణాలు ఉండొచ్చు, కానీ నా లైఫ్ జర్నీలో ప్రజా సంక్షేమమే రాజకీయం అని చూశాను. రాజకీయ దృష్టికోణం వేరే చూశాను సాయి ఆలోచనలో. నా అంతవరకు నేను ప్రజా శ్రేయస్సు కోసము, అంటే స్వార్థము అనేది నాకు నా జీవితంలో లేదంటే అయిపోయింది. నా జీవితం అనేది నాకు కొలాప్స్. కాబట్టి నా ప్రతి అడుగు నేను మంచి చేయడానికే, ప్రజల మేలు చేయడానికే కృషి చేస్తాను. నాదైన గొంతును ఖచ్చితంగా వినిపిస్తానండి. అది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా వినిపిస్తాను, రేపు ప్రభుత్వ పక్షంలో ఉంటే ఇంకా ఇలా చేస్తే అలా చేస్తే, లేకపోతే నేను నాకు ఏదైతే బాధ్యతలు అప్పచెప్తారో అప్పుడు నేనైతే ఏదైతే ఏరియాలలో ఉంటానో అక్కడ ఏంటి, అక్కడున్న పరిస్థితులు ఏంటి, అక్కడ ప్రతిదీ బేరీస్ చేసుకొని నేను నాకు సాధ్యమైనంత వరకు. ఎందుకంటే మనది మనం చేయడం కంటే, అంటే చెప్పడం కంటే చేసి చూపించడం బెటర్ అంటారు కదా. కాబట్టి భవిష్యత్ రాజకీయాల్లో అది కూడా చూస్తారు. రజనీ గారు, ఇప్పుడు సీట్ వస్తే ఉమ్మడి పాలమూరు నుండి కదా మీరు, సాయి గారు మీరు ఇద్దరు ఒకే ప్లేస్ నుండి కదా వచ్చింది, మాక్సిమం అక్కడే ఇచ్చే ఛాన్స్ ఉంటుందా ఒకవేళ ఇస్తే కనుక? ఇస్తే అక్కడే ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అక్కడ ప్రజలతో మీకుండే అనుబంధం ఏ విధంగా ఉంటుంది? రెగ్యులర్ గా వెళ్తూ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రజలతో చాలా మమేకం అయిపోయి ఉన్నారు, మీరు చూసారు అందరినీ, ఏ విధంగా ఉంది వైబ్స్ అనేది? సాయి అది ఎలా ఉంటదంటే, సాయిది మొత్తం పబ్లిక్ తో కలిసి, పబ్లిక్ వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి తొంగి చూసినట్టు ఉంటది. వాళ్ళ జీవితాల్లో ఒక కొడుకో, ఒక అన్ననో, ఒక తమ్ముడో అన్నట్టు ఉంటది. ఎందుకంటే ఆయన పాటతో ఇంకా ప్రజలకు అనేక విషయాలు చెప్తూ తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి ఈ రోజు వరకు వాళ్ళకి అటాచ్ అయి ఉన్నారు. ముఖ్యంగా పాలమూరు జిల్లాలో మా ఏరియా, మా సొంత ఏరియా, మీ కరువు గురించి పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయి, వలసల గురించి పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయి, తాగునీరు గురించి పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయి, ప్రజల కష్టాల గురించి పాటలు పాడిన. తదనంతరం ఇరిగేషన్ డెవలప్ అయిన సందర్భంలో, ప్రాజెక్ట్ వచ్చిన సందర్భంలో, వస్తున్న సందర్భంలో, వలసలు తగ్గిన సందర్భంలో, అప్పటికిలో బొంబాయికి వలసలు వెళ్ళేవాళ్ళు, బొంబాయి బస్సులు అనేవి లేకుండా పోయినాయి. కరెంటు కష్టాలు ఉండేవి, కరెంటు కష్టాలు పోయి 24 గంటల ఉచిత కష్టాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలా అనేక అంశాలు వాళ్ళ జీవన విధానాన్ని ముడిపెడుతూ పాటలు పాడుతూ వాళ్ళతో కలిసిన సందర్భం ఉంది. కాబట్టి ఆయనను ఎంత ఓన్ చేసుకున్నారో అక్కడి ప్రజలు నన్ను అంతే ఓన్ చేసుకున్నారు. అక్కడే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఓన్ చేసుకున్నారు. అక్కడ ఇంకా మా సొంత, మేము పుట్టి పెరిగిన కాబట్టి ఓన్ చేసుకున్నారు. నన్ను ఒక ఇంటి బిడ్డగానే చూస్తారు. నన్ను ఏదో ఈ రోజు ఏదో ఇంతకు ముందు ఏదో బాధ్యతలు ఉన్నాయని, ఇంకేదో అని లేదు, రాజకీయాల్లో ఉన్నాను కంటే ఇంటి మనిషిగా చూస్తారు ప్రతి ఒక్కరు.